ఈరోజు మనము మాఘ అమావాస్య గురించి తెలుసుకుందాం. ఫిబ్రవరి 17, 2026 మాఘ అమావాస్య మరియు సూర్యగ్రహణం మంగళవారం రోజు వచ్చినాయి. ఈ 2026 సంవత్సరం ఫిబ్రవరి 17 మాఘ అమావాస్య రోజున ఏర్పడేటువంటి మొదటి సూర్యగ్రహణం పట్టువిడుపు సమయాలేమిటో, ఇది మన భారతదేశంలో కనిపిస్తుందా లేదా అని, అలాగే సూతక నియమాలు పాటించాలా వద్దా, అలాగే గర్భిణీ స్త్రీలు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి అనే విషయాల గురించి పూర్తిగా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఈ వీడియో చూడండి. అంతకంటే ముందుగా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలాంటి ఎన్నో విషయాల గురించి మీరు నా ఛానల్ని చూడొచ్చు. ప్రతి సంవత్సరం సూర్యగ్రహణాలు, చంద్రగ్రహణాలు ఏర్పడుతూనే ఉంటాయి. ఈ సంవత్సరం 2 సూర్యగ్రహణాలు, 2 చంద్రగ్రహణాలు ఏర్పడి ఉన్నాయి. అయితే 2026 సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం అనేది ఫిబ్రవరి 17 మంగళవారము రోజున ఏర్పడింది. ముందుగా సూర్యగ్రహణం గురించి అంటే ఏంటి, దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు భూమి మీద కొంత వేగానికి సూర్యుడు పూర్తిగా కానీ పాక్షికంగా కానీ కనపడకుండా పోవడం వలన సూర్యగ్రహణం అనేది ఏర్పడుతుంది. ఈ సూర్యగ్రహణాలు ఎప్పుడైనా అమావాస్య రోజు ఏర్పడతాయి. ఈ అమావాస్య రోజున ఈ 3 ఖగోళ వస్తువులు ఒకే సరళ రేఖలో ఉన్నప్పుడు చంద్రుని నీడ భూమిపై పడి సూర్యకాంతిని అడ్డుకుంటుంది. దీనివల్ల భూమిపై కొంత భాగంలో సూర్యుడు కనపడడు. ఈ 2026 సంవత్సరంలో ఫిబ్రవరి 17 మంగళవారం రోజు ఏర్పడే ఈ తొలి సూర్యగ్రహణం విశేషంగా అమావాస్యతో పాటు మంగళవారం కూడా కలిసి వచ్చింది. ఈ 2026 సంవత్సరంలో ఏర్పడే ఈ తొలి సూర్యగ్రహణం కంకణాకార సూర్యగ్రహణంగా పరిగణిస్తారు. మన భారతదేశ కాలమానం ప్రకారము పట్టువిడుపు సమయాలనేవి 2026 సంవత్సరం ఫిబ్రవరి 17 మంగళవారం సాయంత్రము 3:26 నుండి రాత్రి 7:57 వరకు ఈ పట్టువిడుపు సమయాలు ఉన్నాయనేసి చెప్పారు. అయితే సూర్యగ్రహణం అనేది మన భారతదేశంలో ఎక్కడ కనిపించదు. వేదగ్రంథాలలో సూర్యుడు పూర్తిగా నిరోధించబడడానికి ముందు సూర్యగ్రహణంతో సంబంధం ఉన్న సూతక కాలం నుండి ఈ కాలం ఆధ్యాత్మికంగా పవిత్రంగా పరిగణించబడుతుంది. సూర్యగ్రహణానికి దాదాపు 12 గంటల ముందు ఈ సూతక కాలం అనేది ఉంటుంది కాబట్టి ఇది పాక్షిక సూర్యగ్రహణము. గ్రహణం మనకి కనిపించనందున సూతక కాలం కూడా వర్తించదు. జ్యోతిష్య నిర్మల ప్రకారము కనిపించిన గ్రహానికి సూతకం లేదు కాబట్టి శుభకార్యాలు, ఆహారం, పూజలు అన్ని యథావిధిగా చేసుకోవచ్చని పండితులు చెప్తున్నారు. ఈ సూర్యగ్రహణం కనిపించే దేశాలు అవి వేరే ఉన్నాయి. వాటి గురించి మనకిప్పుడు అవసరం లేదు. సూర్యగ్రహణం అనేది మన భారతదేశంలో కనిపించినప్పటికీ గర్భిణీ స్త్రీలు ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. బయటికి వెళ్లకుండా ఉండడం మంచిది. ఎందుకంటే బయటికి వస్తే సూర్యుడు అతి నీలలోహిత కిరణాల వల్ల బిడ్డపై ప్రభావం చూపిస్తుందనేసి బయటికి వెళ్లకుండా ఉంటే మంచిది అని మన పెద్దలు, పూర్వీకులు చెప్తున్నారు. ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే తులసి ఆకులు దగ్గర ఉంచుకోవడం మంచిది అనేసి మన పురాణాలు చెప్తున్నాయి. అలాగే గ్రహణం సమయంలో పదునైన వస్తువులకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా గుండు పిన్నులు, హెయిర్ పిన్నులు వంటి వాటికి, కత్తులు వీటికి చాలా దూరంగా ఉండాలి. ఈ సమయంలో భగవాన్ నామస్మరణ చేసుకుంటూ ఉంటే చాలా మంచిది అనేసి మన పురాణాలు చెప్తున్నాయి. అలాగే అమావాస్య రోజున ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. హిందూ మతంలో అమావాస్య రోజుకు చాలా విశిష్టమైన పవిత్రత ఉంది. ఈ అమావాస్య రోజున తిథి చాలా ముఖ్యమైనది కాబట్టి కొన్ని పనులు చేయాలి, కొన్ని పనులు చేయకూడదు. ఏవి చేయాలి, ఏవి చేయకూడదు అనేవి ఇప్పుడు చెప్తాను, తెలుసుకోండి. ఇవి చేయడం వలన జాతకంలో అనేక దోషాలు ఏర్పడతాయని కూడా పూర్వీకులు నమ్ముతారు. అమావాస్య రోజున ముఖ్యంగా ఇంటిని శుభ్రంగా చేసుకోవాలి. ఆ శుభ్రంగా చేసుకునే వాటర్లో కొంచెం గల్ల ఉప్పు వేసుకొని, పసుపు వేసుకొని ఇంటిని అంతటిని తుడుచుకోవడం వలన ఇంట్లో ఉన్నటువంటి దుష్ట శక్తులన్నింటినీ, దరిద్ర దేవతను బయటికి పంపించుకోవచ్చు. ఒకవేళ అలా ఇల్లు మొత్తం శుభ్రం చేసుకోకపోతే మీ ఇంట్లోనే దరిద్ర దేవత ఉండి తాండవం చేస్తుంది. అలాగే అమావాస్య రోజున మీ ఇంటి ముందు కల్లాపు చల్లి ముగ్గులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వేయకూడదు. ముగ్గులు వేసుకోవడం వలన ఆ ముగ్గులోనికి దరిద్ర దేవత వచ్చి కూర్చుంటాది అనేసి మన పూర్వీకులు నమ్ముతారు. అందువలన ముగ్గును వేసుకోకపోవడమే మంచిది అని మన పురాణాలు చెబుతున్నాయి. మత విశ్వాసాల ప్రకారము అమావాస్య రోజు ప్రతి ఒక్కరూ ఇంట్లోనే భోజనం చేయాలి. ఆ రోజు ఎవరి ఇంటికి వెళ్ళి భోజనం కూడా చేయకూడదు. అలా చేయడం వలన మీకు దోషం వస్తుంది. అలాగే అమావాస్య రోజు సమయంలో తలకు నూనెను అసలు పెట్టుకోకూడదు. ఒకవేళ ఎందుకు పెట్టుకోకూడదు అంటే శని దేవుడు నూనెతో ముడిపడి ఉంటుంది. అమావాస్య రోజున సాయంత్రం సమయంలో మీ పూజా గదిలో ఉన్న దేవుని పటాలను శుభ్రంగా తుడిచి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవడము మంచిది
మంచిది. అమావాస్య రోజున ఇంటి ముందు ఒక గుమ్మడికాయని కట్టుకుంటే చాలా మంచిది. ఇంటి ముందు గుమ్మకాయ కట్టుకోవడం వలన ఇంట్లోకి వచ్చే నెగెటివ్ ఎనర్జీని గుమ్మడికాయ ఆపుతుంది. మీ ఇంటి ముందు ఎటువంటి చెడు ప్రభావం ఉన్నా సరే, ఆ చెడు శక్తిని అంతటిని గుమ్మడికాయ లాక్కుంటుంది. ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోకపోతే నెగెటివ్ ఎనర్జీ అంతా మీ ఇంట్లోకి వచ్చి తిష్ట వేస్తుంది. అలాగనే అమావాస్య రోజు గడ్డం తీసుకోవడం, జుట్టు కత్తిరించుకోవడం, గోర్లు మంచిది కాదు. ఇలాంటివి చేయడం వలన దరిద్ర దేవత నుంచి మీరు తప్పించుకోలేరు. అమావాస్య రోజున ఇలా చేస్తే పితృదోషం కలిగి మీ జాతకంలో అనేక సమస్యలు ఏర్పడతాయి. అమావాస్య రోజు ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులందరూ తప్పనిసరిగా తలస్నానం చేయాలి. ఈరోజు తలస్నానం చేయుట చాలా మంచిది. తలస్నానం చేయకపోతే దరిద్రానికి దారి తీస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ అమావాస్య రోజున తలస్నానం చేయటం మంచిది. అమావాస్య రోజున సాయంత్రం ఇల్లంతా పసుపు నీళ్ళని చల్లుకోవాలి. అలాగే రాత్రి సమయంలో భోజనం అసలు చేయకూడదు. మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి పలహారం తీసుకోవడం ఉత్తమం. ముఖ్యంగా అమావాస్య రోజున బియ్యం, గోధుమలను కొనుగోలు చేయడం మంచిది కాదు. వీటి వల్ల మీ జీవితంలో చెడు ప్రభావం చూపుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అమావాస్య నాడు మాంసాన్ని కొని తినడము కూడా శుభం కాదు. అమావాస్య సమయంలో ఎలాంటి మాంసాహారాన్ని రుచి చూసినా మీ జీవితంపై ప్రతికూల ప్రభావం పెరుగుతుంది. శాస్త్రాల ప్రకారం చీపురు లక్ష్మీదేవితో ముడిపడి ఉంటుంది కాబట్టి అమావాస్య రోజున చీపురు కొనడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం మీకు లభించదు. దీంతో మీకు డబ్బు సమస్యలు తలెత్తుతాయి. నెగెటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ముఖ్యంగా అమావాస్య రోజున గాయత్రి మంత్రాన్ని చదివితే చాలా మంచిది. అమావాస్య అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిప్రాప్తమైన రోజు కనుక పురాణాలు చెబుతున్నాయి. అమావాస్య రోజున సాయంత్రం మీ ఇంటి గుమ్మం కుడివైపున ఒక రాగి చెంబులో నీళ్లు పోసి అందులో కొన్ని పువ్వులు వేసి ఉంచండి. ఇలా పెట్టడం వలన మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుందని, అలాగే ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటికి పోతుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ అమావాస్య రోజున సాయంత్రము లక్ష్మీదేవిని పూజ చేయడం వలన మీ ఇంట్లోకి లక్ష్మిని ఆహ్వానించవచ్చు. మీకేమైనా డౌట్లు ఉంటే ప్లీజ్ కామెంట్ ఆన్ మై ఛానల్.